ఈ పార్టీ మట్టికి అహర్నిశలు కష్టపడి పనిచేసేటువంటి నా సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలు సోదరుడు డైమండ్ బాబు, బాలవజ్ర బాబు, నేను లండన్ పోయినప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో కోహినూర్ వజ్రం చూశా. లండన్ పోయినప్పుడు కోహినూర్ వజ్రాన్ని చూశా లండన్లో. అది భారతదేశం నుంచి దొంగిలించి తీసుకెళ్లారని తెలిసింది. తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఈ వానమా బాలభద్రబాబును చూసిన తర్వాత మన వజ్రం ఏడే ఉంది అనే భావంతో తాడికొండలో అత్యంత ప్రేమానురాగాలతోటి నిత్యం కార్యకర్తలే ప్రాణం అనేటువంటి భావంతో మరి ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి డైమండ్ బాబు గారికి, మరి ఈ రోజున జస్టిస్ చౌదరి సినిమాకి వెళ్ళా. సొక్కా తిరిగింది, టికెట్ దొరకలా. అదే సొక్కా నలకుండా తెలుగుదేశం పార్టీలో టికెట్ దొరికింది, ఎంపీ ఎమ్మెల్యే గెలిచా. మరి రోజున అంత మహానుభావుడి యొక్క ధర్మపతి పక్కన నాకు సీట్ దొరకడం అనేది నిజంగా పుణ్యధనం సుకృతం అని చెప్పి నేను భావిస్తూ మా వదినమ్మ లక్ష్మీపార్వతి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు గుంటూరు రావటం, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిర్భయంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఈ పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే బిడ్డలను విభేదించారు, అల్లుళ్ళను విభేదించారు. ఒక పాలసీలు, ఎందుకంటే నేను రాజకీయాల్లో చాలా మంది చూశా, విమర్శించనోళ్లు ఎక్కువ విమర్శించేవాళ్లు. విమర్శించినటువంటి వ్యక్తులు ఈ రాజకీయాల్లో సమకాలీకులు ఇద్దరు. ఒకళ్ళు నందమూరి తారక రామారావు, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఎక్కువ విమర్శించే వ్యక్తి ఎవరున్నారు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు వెళ్లే వాళ్ళందరూ కూడా రాయి అయిపోతుంది అతని మీద. చేసే పనులు కూడా అంతే ఉంటాయి. అందుకని ఈరోజు సమకాలీన రాజకీయాల్లో మోసంతో ఎదిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే నారా చంద్రబాబు ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇప్పుడే చూశాను, దాదాపు 4,78,000 గుంటూరు జిల్లా నుంచి, నిన్న దాదాపు ఎన్టీఆర్ జిల్లా దాదాపు 5,70,000. నిన్న కూడా నేను అక్కడ గుంటూరులో చూశాను, విజయవాడలో. దాదాపు మొన్న 2024 సంవత్సరం మనకు పడ్డ ఓట్లు 1,32,00,000. కానీ ఈరోజు సంతకాలు సేకరణ దాదాపు 1,40,00,000 దాటింది. మనకు పడ్డ ఓట్ల కంటే కూడా ఎక్కువ మంది సంతకాలు పెట్టారంటే ఆ సంతకాలు జనసేన నుంచి, బీజేపీ నుంచి, తెలుగుదేశం నుంచి ఈ పార్టీ యొక్క 1,00,000 సంతకాలు సేకరణకి అన్ని పార్టీల ఆమోదం ఉందనేటువంటి భావన అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే 1,00,000 సంతకాలు కాదు, ఇది ఒక దశ నిర్మాణం చేసేటువంటి సంతకం. ఇది దిస్ ఈజ్ నాట్ ఏ సంతకం అంటే ఏదో మన రిప్రజెంటేషన్ కాదు. ఇది పేదవాడి ఆర్తనాదం అనేటువంటిది నడిపించినటువంటి ఆటోగ్రాఫ్. అంటే ఈ రోజున మనం పెట్టిన సంతకాలు ఏదో పేపర్ మీద సంతకాలు పెడతాం కాదు. నేను కూడా దాదాపు నేను 100 మందికి విజయవాడలో ఫోన్లు చేసి ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని, అప్లికేషన్ తీసుకొని నిజంగా సంతకాలు పెట్టారా లేదనేటువంటిది నేను 250 మంది ఫోన్ చేస్తే దాదాపు 10 మందికి ఫోన్ నెంబర్ పలకలేదు. 250 మంది మటుకు సార్ మేము చాలా గట్టిగా మనసుతోటి మేము సంతకాలు పెట్టాము. ఈ రోజున మాకు ఈ ప్రైవేటీకరణ అనేది మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కళ్ళగన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నడవాలనేటువంటి భావంతో మేము బలంగా సంతకాలు పెట్టాము. మళ్లీ ఏలుముద్రలు కూడా వేశాం సార్ అనేటువంటి భావన నాకు పేదవాడి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది ఒక పేదవాడి ఆత్మహత్యటువంటి సంతకాలు. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మాట అన్నాడు, ఈ భారతదేశంలో పేదవాడికి ఏదైనా ఇవ్వాలంటే 3 ఇవ్వండి. 1 వైద్యం, 2 విద్య, 3 న్యాయం. ఈ 3 పేదవాడికి ఫ్రీగా ఇవ్వమంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో అలయన్స్ లో ఉండి ఆ పార్టీ బీజేపీ యొక్క నరేంద్ర మోడీ గురువు అనుకునేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆలోచనల్ని
తూట్లు పెట్టే విధంగా ఈ రోజు వైద్యం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి అవసరమైనంత దండుకోండి దోచుకోండి అనేటువంటి భావన క్రియేట్ చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఉవ్వెత్తున ఉద్యమం వచ్చిందంటే నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల శ్రమ అనే భావన భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎవరికైనా సెల్యూట్ చేయాలంటే అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంత కుటుంబం ఇచ్చాడు, గర్వపడే కుటుంబం ఇచ్చాడు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఈ పార్టీని అంటిపెట్టుకొని మళ్లీ 3.5 సంవత్సరాలు తర్వాత ఇది మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో కాదు, ఈ పార్టీ ఆలోచనలు, ఈ పార్టీ ఉద్యమాలు ఒక నీతి కలిగినటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారనేటువంటి భావంతో వీరందరూ ఉన్నారు. అందుకని గుంటూరు జిల్లా అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక దశ దిశ ఉన్నటువంటిది. ఈ రోజు కూడా ఇదిలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కనీసం పలకరిద్దామని వెళ్ళినా కూడా వాళ్ళందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు ఎక్కడ చూసినా కూడా భయపడుతూ పాల్గొని చైతన్య గాని భయపడుతూ బతికేటువంటి రోజులు ఈ ఆంధ్రప్రదేశ్ లో. గర్వంగా నీతిగా నిజాయితీగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు, స్వేచ్ఛ లేదు. అందుకని డెఫినెట్ గా మన వాళ్ళందరూ బుక్లు మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే 2029 ఎందుకంటే గతం ఘనం, వర్తమానం వర్రి, భవిష్యత్తు భయం అనే ఫీలింగ్ చాలా ఉంది. నేను కూడా చెబుతున్నా, భవిష్యత్తు ఇదొక భరోసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో మన కార్యకర్తలను గుర్తుపెట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్న నాయకులే ఉన్నారు. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోయాడు. బట్టలను నమ్ముకోవాలా, ఈ రోజు నమ్ముకుందన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలను నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలోంచి ఈ పార్టీ ఉండాలే తప్పితే సంక్షేమ పథకాలు బట్టలను కొడితే రాదనేటువంటి భావంతో ఆయన ఏకీభవిస్తున్నాడు. అందుకని డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఓనర్లు మీరే. రేపు బట్టలు నొక్కాల్సి వస్తే ప్రతి ఒక్క క్లస్టర్కి, ప్రతి ఒక్క గ్రామానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బట్టలు నొక్కేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ పార్టీ తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అందుకని అంబటి రాంబాబు గారి సారథ్యంలో డెఫినెట్ గా రాబోయే రోజులు ఇటువంటి అనేక ఉద్యమాలకి నాంది ఈ రోజు ఈ గుంటూరు జిల్లా నుంచి పునాది. డెఫినెట్ గా ఇదే స్ఫూర్తితో ఎప్పుడు మేము వెంట వెనుకుంటాం. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంతకాల సేకరణలో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ రాబోయేటువంటి రోజులు ఇదే స్ఫూర్తితో అందరం కలిసి ఒక కుటుంబంలాగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.